అందరికీ నమస్కారం అండి. న్యూస్ ప్రపంచానికి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక సూటిగా అడుగుతున్న ప్రశ్న, మన భారతదేశంలో షుగర్ తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ మన గవర్నమెంట్ కంప్లీట్ గా స్వీట్ కార్న్ దళక ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. అసలు నిజంగా పూర్వం నుంచి మనం తింటున్న ఈ జొన్న పొత్తులు అసలు కనిపిస్తున్నాయండి? ఇప్పుడు మన పూర్వం నుంచి ఇలాగ కాల్చుకొని లేదు అంటే ఉడకపెట్టుకుని తినే ఈ జొన్న పొత్తులు ఎంత మంచివి. వాటితో కంపేర్ చేస్తే ఈ స్వీట్ కార్న్ నిజంగా అంత మంచి చేస్తుందా అంటే కారణాలు దేవుడెరుగు. ఒకటి మాత్రం నిజం, మన ఇండియాలో ఈ విధంగా కేసులు పెరిగిపోతున్నా కూడా మన ఆరోగ్యాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అసలు ఇవాళ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళందరికీ షుగర్ వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో యంగ్ ఏజ్ లో ఉన్న ఎవరికైనా మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా అని ప్రశ్నిస్తే రావచ్చు 90% అనే సమాధానమే వస్తుంది. మరి ఇలాంటి టైంలో మనకి విరివిగా దొరుకుతున్న ఈ స్వీట్ కార్న్ తినచ్చా? అసలు తింటే ఏమవుతుంది? ఒకవేళ తినాల్సి వస్తే ఎలా తినాలి? ఇలాంటి విషయాలను చెప్తానండి. అయితే ఎన్నో రకాల ఫుడ్స్ ఉండగా ఇవాళ మనం స్వీట్ కార్న్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే దీంట్లో నిజంగానే కొన్ని మంచి విషయాలు ఉన్నాయండి. ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆ విషయాలు అట్లీస్ట్ అందరికి తెలియజెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను నేనైతే. ఇలాంటి విషయాలు మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కూడా సపోర్ట్ చూపించండి చెప్పి. ఇప్పుడు స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది, డెలిషియస్ గా ఉంటుంది, న్యూట్రిషన్స్ ఉంటాయి, ఇలాంటి విషయాలు అందరికీ తెలుసు. కానీ డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఎవరు తిన్నా సరే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా దీంతో ఫ్లక్చువేట్ అవుతాయండి. ఎస్పెషల్లీ డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకా ఇబ్బంది పెట్టే స్థాయికి కూడా వెళ్ళొచ్చు. అయినా కూడా దీన్ని డాక్టర్స్ కొంతవరకు తినండి అని చెప్పి రికమెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మో స్వీట్ కార్న్ తింటే షుగర్ ఇంకా పెరిగిపోతుందని భయపడే వాళ్ళు ఉన్నారు. ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్ పాజిటివ్స్ ఏంటనే చూద్దామండి. మనకి స్వీట్ కార్న్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. లుటైన్ అని, జెక్సాంతిన్ అని, ఇలాంటివి మన కన్నుని డ్యామేజ్ అవ్వకుండా అలాగే మరికొన్ని డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా చూడడానికి ఉపయోగపడే ఉన్నాయి. అలా అని చెప్పి ఒక పూటంతా అన్నం మానేసి దీన్ని తినకూడదు కదా. మందు మంచిదే, జ్వరం తగ్గుతుందని 30-40 మాత్రలు వేసుకుంటామా? మందైనా మోతాదుని మించితే విషమైపోతుందండి. ఈ స్వీట్ కార్న్ కంప్లీట్ గా న్యూట్రియంట్స్ ఒక ప్యాక్ చేసిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో విటమిన్ ఏ, బి, సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటివన్నీ మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయండి. ఓవరాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అలా అని చెప్పి ఎక్కువగా తింటే ప్రాణాంతకం కూడా అయిపోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి. ఈ స్వీట్ కార్న్ కి లో టు మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ అయితే ఉంటుందండి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే మనం మోతాదులో తింటే ర్యాపిడ్ బ్లడ్ గ్లూకోజ్ సర్జ్ అనేది మనకు కనిపించదు. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ డైజెషన్ ని కాస్త స్లో చేస్తుంది. దీనివల్ల ఇమ్మీడియట్ గా స్పైక్స్ అయితే మనకి షుగర్ లెవెల్స్ లో కనబడవు. బట్ మరి ఇన్ని మంచి ఉన్నా దీన్ని తినడం వల్ల ఎందుకు ప్రమాదం ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నెగటివ్ సైడ్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. ఇందులో ఎన్ని న్యూట్రియంట్స్ కానీ లేదు అంటే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో అంతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయండి. మనం తినే ప్రతి ముద్ద, మనం తినే ప్రతి గింజ కార్బోహైడ్రేట్స్ ని పెంచితే అది ఖచ్చితంగా తర్వాత షుగర్ లెవెల్స్ ని సిగ్నిఫికెంట్ గా పెంచుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ స్వీట్ కార్న్ తింటున్న వాళ్ళలో 70-80% ప్రాసెస్డ్ ఫుడ్స్ లో లేదు ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో తింటున్నారండి. స్వీట్ కార్న్ పిజ్జా అని లేదు అంటే స్వీట్ కార్న్ సిరప్ అని. స్వీట్ కార్న్ ని మనం నిజంగా బయట కొనుక్కొని ఉడకపెట్టుకుని తింటే ఎంత మంచిదో ప్రాసెస్డ్ ఫుడ్స్ లో తింటే అది మీకు అంత విషం. ఎప్పుడైతే స్వీట్ కార్న్ ని మీరు రాగా కాకుండా దేంట్లోనైనా కలిపి ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ గానీ క్యాన్ ఫుడ్స్ గానీ కలిపి తిన్నారు అంటే అది నిజంగా విషమేనండి. అయితే కూరల్లో వేసుకోవచ్చా? మనం ఇంట్లో తినే చపాతీలో దీన్ని కలపచ్చా అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి. మనం తినే తిండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తో ఉంటే, అంటే మనం రోజు అన్నం తింటాం అనుకోండి, అన్నంకి కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికి తోడు కూరలో స్వీట్ కార్న్ వేసారనుకోండి, అది ఇంకా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కింద లెక్క అయిపోతుంది. సో స్వీట్ కార్న్ ని ఎలాగ తినాలి, ఎటువంటి టైముల్లో తినాలని చెప్తాను, ఒక్కసారి గమనించండి. స్వీట్ కార్న్ ని ఉడకపెట్టుకోవచ్చు, లేదు అంటే గ్రిల్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి కెచప్స్ లేకుండా, సాసెస్ కలపకుండా. మీకు ఏదో రుచి కావాలంటే చిన్న నిమ్మకాయ పిండుకోవడమో లేదు అంటే ఒక చిన్న మిరియాల గుండ వేసుకోవడమో చేయాలి తప్పితే మైనేజులు కలిపి లేదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కలిపి అలాగ మాత్రం దయచేసి కన్జ్యూమ్ చేయొద్దు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ మీకు షుగర్ ఉంటే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంటే స్వీట్ కార్న్ తినాల్సిన పరిస్థితి వస్తే మీ ఇంట్లో ఏదైతే కప్పుతో కూర గాని పులుసు గాని పెట్టుకుంటారో అందులో హాఫ్ కప్పు మాత్రమే తినండి. 50 గ్రాముల నుంచి 75 గ్రాములు దాటి తినద్దు. కొంతమంది సలాడ్స్ తింటారండి, ఆకుకూరలు పచ్చి కూరగాయలు, అందులో ఒక 3-4 చెంచాలు వేసుకోవచ్చు. లేదు సాయంత్రం పూట స్నాక్స్ కింద దీన్ని ఉడకపెట్టుకొని తినొచ్చు అంతే. అంతేగాని డీప్ ఫ్రై చేస్తామండి, ఉప్పు కారం జల్లుకొని తింటామండి అంటే ఇలాంటివి చెయ్యొద్దు. బాయిల్ చేసుకొని ఒక 50 గ్రాములు తింటే అది ఎంత మంచి చేస్తుందో, ఒక కప్పు నిండా లేదు అంటే మీరు తినే అన్నంతో పాటు కూరలో దీన్ని ఎక్కువ వేసుకుంటే అంత ప్రమాదం చేస్తుందండి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఈజీగా పెంచేస్తుంది ఎక్కువ తింటే. సలాడ్స్ లో 1-2-3 చెంచాలు వేసుకోండి, లేదు అంటే ఒక 50 గ్రాములు తినండి, అది కూడా ఉడకపెట్టుకొని. ఈ విధంగా తింటేనే మనకి దీని తాలూకా ఉపయోగాలు ఉంటాయండి. లేదు అంటే మీరు స్లో పాయిజన్ తింటున్నట్టే. మీ ఇంట్లో ఉన్న అందరికీ, ఎస్పెషల్లీ షుగర్తో బాధపడుతున్న అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్ అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అయినా చెప్తారని ఆశిస్తూ, ఈ విషయం మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలా వద్దా అనే విషయం ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా వెళ్లే ముందు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.